డబ్బును సంపాదించడానికి మాత్రమే జీవించకు. నువ్వు చనిపోయాక నిన్ను తీసుకుని వెళ్లే యముడు నువ్విచ్చే లంచాన్ని తీసుకోడు. నలుగురు గొప్పోలతో ఫోటోలు దిగినంత మాత్రాన నువ్వు అసలైన గొప్పోడివి కాలేవు. నలుగురు పేదోళ్ల కడుపులు ఎప్పుడైతే నింపుతావో అప్పుడే నువ్వు నిజమైన గొప్పోడివి అనిపించుకుంటావు. దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని అడ్డదారిలో మోసం చేసి సంపాదిస్తే ఆసుపత్రిలో రోజులు లెక్కపెట్టేటప్పుడు తలుపు మీద ఇలా రాసి ఉంటుంది, ఐ సీ యూ అని. ఎంత పెద్ద శత్రువునైనా ఢీకొని ముందు ప్రశాంతంగా ఉండాలి. అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలో తెలిసుండాలి. దాని ప్రకారం మెదడు వాడుతూ ముందుకు సాగాలి. శత్రువును బలంగా దెబ్బ కొట్టాలంటే బలమైన శరీరం ఉండాల్సిన పని లేదు, బుద్ధి బలమున్న చాలు. శత్రువును ఎప్పుడు ద్వేషించకూడదు. ఆటలో అతను ఒక ప్రత్యర్థిగా చూడాలి. అప్పుడే విజయం కలుగుతుంది. నా దృష్టిలో ఎదుటివాడి బలహీనత మీద గెలిచిన గెలుపే కాదు, ఎదుటివాడి బలంపై పోరాడి గెలిచిన వాడిదే గెలుపు.